ఇక్కడ విభీషణుడు కూడా దేవుడే. సాధారణంగా మనం ఎక్కడికి వెళ్ళినా దేవి దేవతలకు ఆలయాలు ఉండటం అత్యంత సహజం. కానీ అక్కడ మాత్రం రావణుడి సోదరుడైన విభీషణుడికి ఆలయం ఉంది. రామరావణ యుద్ధంలో అత్యంత కీలక పాత్ర వహించిన క్షేత్రం శ్రీలంక. ఒకవైపు సుందర ప్రదేశాలు, మరోవైపు పౌరాణిక గాథలను తనలో నిండికృతం చేసుకున్న ఈ దివ్యక్షేత్రానికి అనాదిగా ఎంతో ఘన చరిత్ర ఉంది. మొత్తం అంతా పచ్చదనాన్ని, సుందర ప్రదేశాలను కలిగిన ఈ దేశం ఒకప్పటి రావణుడి రాజ్యంగా వెలిసిల్లింది. రామాయణం కాలం నాటి జ్ఞాపకాలతో తన సజీవతను కాపాడుకుంటున్న శ్రీలంక రాజధాని కొలంబో. శ్రీలంక దేశంలో అత్యంత సుందర నగరంగా పేరుగాంచిన కొలంబో ప్రపంచం సుందర నగరాలలో ప్రసిద్ధి పర్యాటక క్షేత్రాల్లో ఒకటిగా విరచిల్లుతుంది. కొలంబో నగరానికి అత్యంత సమీపంలో ఉన్న అద్భుత క్షేత్రం కెలనియా. ఇక్కడ ఉన్న రాజ మహావిహార్ కెలనియా ప్రాంతానికి ఓ తలమానికం ఉంది. బుద్ధుని జ్ఞాపకాలకు, రామాయణ కాలం నాటి మధుర స్మృతులకు రాజ మహావిహార నిలువుగా ఉంది. శ్రీలంకలో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రదేశాల్లో కెలనియా ఒకటి. కెలనియా రాజమహావిహార ఒడ్డున ఉంది. రాజమహావిహారను బుద్ధుని ప్రముఖ ఆలయంగా బౌద్ధ మతస్థులు కొలుచుకుంటారు. అయితే దీనినే విభీషణుడి ఆలయంగా హిందువులు విశ్వసిస్తారు. రావణుడి మరణం తర్వాత లక్ష్మణుడు ఇక్కడే విభీషణుడిని పట్టాభిషక్తుల్ని చేసినట్టు ఇక్కడ స్థల పురాణాలు చెబుతున్నాయి. చాలా కాలం వరకు ఈ ఆలయం విభీషణుడి మందిరంగానే ఖ్యాతిగాంచింది. అయితే బుద్ధుని ఆగమనం తర్వాత, బుద్ధుడు ఈ ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత ఇదో బౌద్ధ క్షేత్రంగా మార్పు చెందింది. ఫలితంగా ఈ ఆలయం విభీషణుడి ఆలయం కంటే బుద్ధుని ఆలయంగానే ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. శ్రీలంక రాజధాని కొలంబో నగరానికి సమీపంలో పశ్చిమాన ఉన్న నగరమే కెలనియా. చారిత్రక, పౌరాణిక గాథలకు నిలయమైన ఈ ఆలయం చారిత్రకంగా, పౌరాణికంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దానికి చెందిన కెలనాటిసాస్ రాజ్యానికి కెలనియా రాజధాని. నాగజాతుల మధ్య వైషములు పేచిమీరినప్పుడు గౌతమ బుద్ధుడు ఈ ప్రాంతాన్ని సందర్శించాడని ఇక్కడ ఆధారాల ద్వారా అవగతమవుతుంది. కెలనియా రాజ మహావిహారగా పిలుచుకునే ఈ ఆలయంలో చారిత్రక పురాణ గాథలకు చెందిన అనేక చిత్రాలు ఈ ఆలయానికి వచ్చిన భక్తుల్ని, పర్యాటకుల్ని కట్టిపడేస్తాయి. అడుగడుగు ఆధ్యాత్మికతను నింపుకున్న ఈ మహత్తర ఆలయంలో ప్రతి ప్రకారంలోనూ బుద్ధునికి చెందిన సుందర మూర్తులతో పాటు బుద్ధుని లీలల విశేషాలు తెలిపే అద్భుతమైన తైలి వర్ణ చిత్రాలు దర్శనమిస్తాయి. ప్రధాన ఆలయ ప్రాంగణంలో బుద్ధుని ప్రార్థనా మందిరం ఉంది. ఇదే ప్రాంగణంలో మరో ఆలయంలో బుద్ధుడు నిద్రపోతున్నట్టుగా ఉన్న మూర్తి భక్తుల్ని, పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. ఇక్కడే బుద్ధునికి చెందిన నిలువెత్తు మూర్తులను దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. దీనికి సమీపంలోనే విభీషణుడు మూర్తి ఉంది. ఇతర దేవతామూర్తులకు మధ్య ఇక్కడ విభీషణుడికి కూడా పూజా క్రతువులు నిర్వహిస్తారు. బుద్ధుడు ఆగమనం వరకు కూడా ఇది విభీషణుడి ఆలయంగానే ప్రసిద్ధి చెందడం విశేషం. అలాగే ఈ ఆలయం గురించి రామాయణంలో కూడా ప్రముఖంగా ప్రస్తావించారు. కెలనియా కొలంబో నగరం నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో ఇదండి విభీషణుడిని కొలిచే గుడి గురించి సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. నేను మీ గౌతమ్.